పాలు, విజయ వెన్న, విజయ పన్నీర్, విజయ దూద్ పేడ, విజయ బటర్ మిల్క్, విజయ లస్సీ. ఇలా ఈ కంపెనీ గురించి, విజయ పాల పదార్థాల గురించి, పాల ప్రోడక్ట్స్ గురించి నేను ఒక ప్రత్యేకమైన ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిళ్లలో కందిపప్పు, పంచదార ఎంత కామనో విజయ మిల్క్ ప్రోడక్ట్ కూడా అంతే కామన్. ఈ కాంటెక్స్ట్ లో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను రీసెంట్ గా మొన్న మధ్య మన విజయవాడలో బుడమేరు కాలువకి వరదలు వచ్చినప్పుడు, అదే కాదు ఎంతటి విపరీతమైన పరిస్థితులు విజయవాడకి ఎప్పుడైనా సరే వచ్చినా ఎదురైనా ఆ రోజు కూడా విజయ పాలు అందించడం మాత్రం ఆ ఇంటికి ఆగదు. దీనికి బేసికల్ గా మన విజయ మిల్క్ కి సంబంధించి ఒక ప్లాంట్ విజయవాడలో ఉంది, ఇది మనందరికీ తెలుసు. మరొక ప్లాంట్ ఇప్పుడు నేను ఉండి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రదేశం, ఇది వచ్చేసి మనకి వీరవల్లిలో ఉందన్నమాట. గన్నవరం దాటి ఉన్న వీరవల్లిలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్, ఈ మిల్క్ ప్లాంట్ దగ్గర మనం ఉన్నాం. సో విజయ మిల్క్ వాళ్ళు నిరంతరం ఎవ్రీ డే పండగలప్పుడు మరి కాస్త ఎక్కువగా వరదలు వచ్చినా, ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ ఉన్నా ఆ రోజు కూడా పాలు అందించగలుగుతున్నారు అని అంటే ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఈ పర్టికులర్ మిల్క్ ప్లాంట్ అన్నమాట. అదే మనకి వీరవల్లిలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ కి సంబంధించినటువంటి ఈ మిల్క్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. ఈ ప్లాంట్ లో అసలు పాలు ఎలా వస్తాయి, ఒక వెండర్ దగ్గర నుంచి, అంటే సుమారు 1,50,000 మంది పాడే రైతులు ఉన్నటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ లో పాలని సేకరించిన తర్వాత ఏ స్టెప్స్ వైజ్ గా మిల్క్ ప్రాసెస్ అవుతుంది, ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు, ఎలా పాస్చరైజ్ చేస్తారు, ఎలా హోమోజనైజ్ చేస్తారు, ఎలా ప్యాకెట్ లో పెడతారు, అసలు ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఫుల్ ఆ సేఫ్టీ నార్మ్స్ ని ఫాలో అవుతున్నారా, అసలు పాలు ఈ రోజు తాగడం మంచిదా కాదా అన్న డౌట్ తోనే చాలా మంది పాలు తాగడం ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కామన్ మ్యాన్ కి, అంటే మనందరికీ ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియో ద్వారా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి బేసిక్ గా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ లో ఆవిడ గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేను ఇంత ఘనంగా 27 years అని ఎందుకు చెప్తున్నా అంటే 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ది కృష్ణా మిల్క్ యూనియన్. ఆవిడ 27 years అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది కంపెనీ ఆవిడ ఉన్నారు. అండ్ పాలు మనకి ప్రొక్యూర్ అయినప్పటి నుంచి అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఒక శివంగి అనే చెప్పచ్చు. బికాజ్ అన్ని సంవత్సరాలుగా షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ హెల్త్ అనే చెప్పాలి. సో బీయింగ్ ఇన్ సచ్ అ పొజిషన్ అండ్ బీయింగ్ సో టఫ్ ఇస్ నాట్ ఈజీ. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఫస్ట్ నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి వీరవల్లి కృష్ణా మిల్క్ యూనియన్ ప్లాంట్ కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ సరిత గారు ఉన్నారు. సరిత గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. చూడడానికి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు కానీ ఐ నో యూ హ్యావ్ టు బి వెరీ 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 టఫ్ అండ్ స్ట్రిక్ట్. మీ రోల్ అలాంటిది కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీరు చెప్పింది ఇట్స్ ట్రూ. లైక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యామిలీ బేసికలీ. అండ్ యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అస్, మేము ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరము కూడా మేము చాలా గర్వపడుతున్నాం. కృష్ణా మిల్క్ యూనియన్లో మేము పని చేస్తున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మాకు ఒక స్టేటస్ని ఇచ్చింది. సో వీఆర్ ఇండెప్టెడ్ టు ది ఆర్గనైజేషన్ బేసికల్లీ. తర్వాత రెండోది మీరు అడిగినది, ఇప్పుడు ఇది కాన్సెప్ట్ మనకి ఎలా ఉంటుందంటే, మన ప్రొడ్యూసర్స్, మనకి వెండర్స్ ఎవరు ఉండరు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మనం రైతులు. మన పల్లెటూళ్ళల్లో రైతుల దగ్గర ఏదైతే గేదెలు ఆవులు ఉంటాయో, మనకి 3 tier సిస్టంలో కలెక్షన్ సెంటర్ ఉంటుంది. ప్రతి విలేజ్లో కలెక్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడ కలెక్షన్ సెంటర్లో మిల్క్ కలెక్ట్ అయినాక వితిన్ 2 hours, 1.5 to 2 hours మనకి బల్క్ మిల్క్ కూలర్స్ అని ఉంటాయి. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అరౌండ్ రోజు ఎర్లీ మార్నింగ్ 10 కల్లా అక్కడ అయిపోతుంది, కూల్ అయిపోతాయి మిల్క్. మీరు మార్నింగ్ 6 o'clock కలెక్ట్ చేసిన మిల్క్ 10 కల్లా 4 degreesలోకి వచ్చేస్తుంది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాంకర్స్లో లోడ్ చేస్తారు. ట్యాంకర్స్లో లోడ్ అవన్నీ ఇన్సులేటెడ్ ట్యాంకర్స్ 4 degrees centigradeలో మనకి తీసుకొస్తారు. తీసుకురాగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ దాన్ని వేరియస్ మనకి 5 types ఆఫ్ మిల్క్ ఉంది ఫ్యాట్ బేసిస్ మీద, అంటే హై ఫ్యాట్, లో ఫ్యాట్, మీడియం ఫ్యాట్. దాని మీద మనం ఇండెంట్ని బట్టి అవి సెగ్రిగేట్ చేసుకుని అవి పోను మిగతావి మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. బటర్ ఉంది, పౌడర్ ఉంది, బటర్ మిల్క్, లస్సీ, కర్డ్, ఇండెంట్ని బట్టి ప్రాసెస్ చేసి దేనికి ఎటువంటి ప్రాసెస్ అవసరమో అలాంటి ప్రాసెస్ చేసి పంపిస్తాం. అయితే ఎన్నిట్లో ఇంటర్లింక్డ్ ఏముందంటే క్యూసీ. ఇట్స్ కాల్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ యాక్చువల్లీ, నాట్ క్వాలిటీ కంట్రోల్. బికాస్ మీకు ఈ క్యూసీ అన్నది కలెక్షన్ సెంటర్లోనే స్టార్ట్ అవుతుంది. కలెక్షన్ సెంటర్లో రైతు తీసుకొచ్చి పాలు ఇచ్చిన దగ్గర నుంచి అక్కడ ఒక 12 to 13 టెస్ట్ చేస్తారు. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ చూస్తారు, అది అనలైజర్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీకు పేమెంట్ అవుతుంది. బట్ అది కాకుండా కూడా అడల్ట్ ట్రెండ్స్, మీరు ఇందాక యాంటీబయాటిక్స్ అడిగారు, యాంటీబయాటిక్స్ అలాంటివన్నీ మా సూపర్వైజర్స్ ర్యాండమ్ చెక్కి వెళ్తారు. ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్స్ వెళ్ళి అంటే ర్యాండమ్గా ఒక షెడ్యూల్ ప్రకారం చెక్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి డౌట్ ఉండి పాజిటివ్ అనిపించిన మిల్క్ని ఇమీడియట్గా వాళ్ళు చిల్ చేసి మన దగ్గర తెచ్చేస్తారు. సో ఇక్కడ మనం ఇంకా హై ఎండ్ టెస్టులు చేసి ఏమన్నా ఉంటే, ఇన్ జనరల్ మనకి ఇప్పుడు దాకా అడల్ట్రేషన్స్ అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు, చిన్న చిత్తగా ఉంటే వీ గో ఎడ్యుకేట్ చేస్తాం.
ప్రొడ్యూసర్ని ఎడ్యుకేట్ చేసి యాంటీబయాటిక్ కానీ ఏదన్నా పాజిటివ్ వస్తే ఎడ్యుకేట్ చేసి ఆ లెవెల్లోనే కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బిఎంసీలో కూడా ఈ చెక్ ఫర్ ఆల్ పారామీటర్స్. అక్కడ 22 BMC పారామీటర్స్. స్టాండ్స్ ఫర్ బల్క్ మిల్క్ కూలర్. ఓకే. 4 degrees అక్కడ కూల్ చేస్తాం అన్నమాట. అక్కడ కూడా మీకు 12 to 14 టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ అన్ని కూడా చేసిన తర్వాత అంతా కరెక్ట్ అనుకున్నదే మనకి లోడ్ చేసి ఇక్కడ పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం శాంపుల్ తీసి ఇక్కడ మీరు ఒక అనలైజర్ చూసారు. ఆ అనలైజర్లో విత్ ఇన్ 3 seconds లో మీకు 64 టెస్ట్ అనలైజ్ అవుతాయి. ఆల్ 64. దాంట్లో ఏదన్నా పాజిటివ్ అనిపించింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం మామూలు న్యాచురల్ మెథడ్లో టెస్ట్ చేస్తాం. అంటే లాంగ్ మెథడ్ అది టెస్ట్ చేసి ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అంటే మనకి ఏమైనా డీవియేషన్ కనపడితే ఇమీడియట్గా మనకు ఒక ల్యాబ్ రొటేటింగ్ టీమ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు వెళ్ళి వాళ్ళ అన్ని అనాలిసిస్ చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నమాట. యాక్చువల్గా మనది సొంత ప్రొక్యూర్మెంట్, మన రైతులు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. ఎప్పుడన్నా మనం ఏదన్నా చిన్న ఉంటే అది దానికన్నా ముందు కూడా ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ అవేర్నెస్ క్యాంప్స్. మేము ఫీల్డ్కి వెళ్తూనే ఉంటాం. విల్ బీ గివింగ్ దెమ్ ట్రైనింగ్ అది నడుస్తూనే ఉంటుంది. మా చైర్మన్ గారు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫీల్డ్లోనే ఉంటారు. ఆల్ కలెక్షన్ సెంటర్స్ వెళ్తారు. అక్కడే వెటనరీ గైడెన్స్ అంతా కూడా ఇస్తారు. మేమేంటంటే వీ గివ్ అష్యూరెన్స్ టు ద కస్టమర్ దట్ యు ఆర్ హ్యావింగ్ సేఫ్ మిల్క్, వెరీ సేఫ్ మిల్క్. ఇంకా మీకు దాంట్లో ఏమి అంటే మనుషులు కావాలని కలపకుండా కొన్ని న్యాచురల్గా వచ్చే ఉంటాయి, భూమి ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ, అవన్నీ కూడా మేము టెస్ట్ చేస్తాం. మేడం, ఇప్పుడు ఒక యానిమల్, ఒక గేదె ఎంత పాలు ఇవ్వగలదు, దాని కెపాసిటీ ఎంత అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ డిజైన్డ్ న్యాచురల్లీ కదా. ఒక్కొక్కసారి మన యూసేజ్, మన తెలుగు పండగలప్పుడు కానీ బట్ వాట్ ఎవర్ ఎవరి ఫెస్టివల్స్ అప్పుడు కానీ పాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి పాలు తక్కువే ఉండొచ్చు కూడా. సో డిమాండ్ ఎక్కువని మీట్ అవ్వడానికి, బట్ ఇక్కడ మాత్రం ఆ యానిమల్ ఇచ్చే పాలు అంతే కదా. సో మరి డిమాండ్ ఎక్కువని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఎట్లా స్టోర్ చేస్తారు, ఎట్లా అందించగలుగుతారు? యాక్చువల్గా మీకు పండగ వచ్చినప్పుడు యానిమల్ అదే పాలు ఇస్తుంది అండ్ కన్జ్యూమర్ రైతు కూడా వాళ్ళ ఇంట్లో కొంత తీసుకుంటాడు. ఓకే, పిండి వంటలు చేసుకోవడానికి. సో మాకు ప్రొక్యూర్మెంట్ ఆ రోజుకి తగ్గుతుంది. మాకు తెలుసు కాబట్టి, పండగ ఉంది మనకి సేల్ ఎక్కువ ఉందని తెలుసు కాబట్టి ప్రయర్గా ప్లానింగ్ ఉంటుంది. వి బిల్డప్ ఓబీ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి 5 lakh liters మిల్క్ కావాలన్నారు డైలీ, వీ గెట్ 6 lakhs, లేకపోతే 6 వస్తుంది, మనం ప్రోడక్ట్స్ కన్వర్ట్ చేస్తాం. 4 వస్తుంది, మనం ఏం చేస్తామంటే ఈ ప్రోడక్ట్ కన్వర్షన్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సార్, ఆ 2 రోజులు అది ఆపుతాం. ఆపి ఆ 1 lakh కుషన్ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ డేకి పాస్చరైజ్ చేసి మన దగ్గర మిల్క్ ఉంటుంది కదా, ఒక 1 lakh మనం కుషన్ పెట్టుకుని పండగకి విల్ మీట్ దట్ వే. అలా కాకుండా మీకు సీజనల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఫ్లష్ అండ్ లీన్ అంటాము. గేదెలు ఎండిపోతాయి చూసారా, గేదెలు ఆవులు ఎండిపోయినప్పుడు ఆల్ ఓవర్ మీకు దేశం ప్రపంచం మొత్తం మీద ఆ టైంలో మీకు పాలు రావు, ఎవరికి రావు, మనకే కాదు. ఆ టైంలో ఏంటంటే బాగా ఫ్లష్ సీజన్లో మనకు వచ్చిన సర్ప్లస్ మిల్క్ని ప్యూర్గా టెక్నాలజీ, నథింగ్ అదర్ దాన్ హీటింగ్ అనమాట. అంటే వాక్యూమ్, అండర్ వాక్యూమ్ మనం బాయిల్ చేసి దాన్ని డ్రై చేస్తాం, పౌడర్ తయారు చేస్తాం. ఇప్పుడు మీరు ఎలా అయితే మీకు పౌడర్లు మన ఇంట్లో కూడా వాడుకుంటాం కదా మసాలా పౌడర్, అలాగే పౌడర్ హ్యాస్ ఎ మోర్ లైఫ్ బికాస్ దాంట్లో వాటర్ ఉండదు, మాయిశ్చర్ ఉండదు కాబట్టి. అది 18 months లైఫ్ ఉంటుంది మీకు పౌడర్కి, బటర్కి. సో దాన్ని ఏమైనా అవసరమైతే మనం దాచుకున్న మిల్క్ కాకుండా ఇది కూడా కలిపి మేనేజ్ చేస్తాం. మేడం, మీరు ఎన్ని సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతారు? చాలా మంది పాపులేషన్ కి ఎవ్రీడే టెన్షన్గా మిల్క్ ఇస్తారు కదా. అక్కడ విజయవాడలో ఒక ప్లాంట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ అంతకన్నా సూపర్ స్ట్రాంగ్ గా ఈ వీరవల్లి ప్లాంట్ ని పుటప్ చేశారు అని విన్నాను. ఇన్ఫాక్ట్ వరదలు వచ్చినా, అర్త్ క్వేక్ వచ్చినా, అంటే ఇలాంటి భూకంపాలు ఏమన్నా వచ్చినా సరే ఈ ప్లాంట్ మాత్రం ఏ మాత్రం డ్యామేజ్ జరగకుండా, ఇక్కడ వర్క్ ఆగకుండా అంత సూపర్ స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారని విన్నాము. దాని గురించి ఏమైనా చెప్పండి మేడం, ఎందుకు అంత ఓవర్ ప్రికాషనరీగా ఉన్నారు, ఏంటది? ఇప్పుడు మనం అనుకున్న ప్రాసెస్ అంతా ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ డిఫరెన్స్ లేకుండా వీ డూ ఇట్. అంటే సేఫ్ మిల్క్ ఇవ్వటం అనేది మన కృష్ణ మిల్క్ యూనియన్ కాన్సెప్ట్. అది ప్లాంట్కి సంబంధం లేదు. అక్కడ కూడా మీకు అన్ని ఇదే ఎక్విప్మెంట్ అక్కడ ఉంది, సేఫ్ మిల్క్ మనకి వస్తుంది. ఈ ప్లాంట్ అనేసరికి మాకు చైర్మన్ గారు కానీ ఎండి గారు పాలకవర్గం ముందు చూపుతో ఆలోచించి అది పాత ప్లాంట్ అయ్యింది. రెండోది మనం ఏంటంటే ఏదైనా రిపేర్ వర్క్ చేయాలన్నా ఒక రోజు ఆపాలి, ఇది మనం ఒక పూట కూడా ఆపలేం. సో మాకు అక్కడ కొంచెం కన్స్ట్రెయింట్ అయింది. కొంచెం కొత్త మార్కెట్ కేటర్ చేయాలంటే కెపాసిటీ లేకపోవటం, కొంచెం కన్స్ట్రెయింట్ అవటం వలన ముందుగానే ఆలోచించి ఇక్కడ కట్టారు. వరద ముందే కట్టాము ఇది. యాక్చువల్గా ఇది 6 lakh liter కెపాసిటీ, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్. ఆ ప్లాంట్ అప్పుడు 60 years బ్యాక్ కట్టిన ప్లాంట్కి దీనికి తేడా ఏంటంటే దీన్ని ఇంకో 60 years వరకు ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా అన్ని నామ్స్ దీంట్లో తీసుకున్నాం. అంటే లైక్ ఇప్పుడు ఇంకా బాగా స్ట్రింజెంట్ అవుతుంది ఆల్ సేఫ్టీ మెజర్స్, కానీ ప్లాంట్ సేఫ్టీ, వర్కర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, అండ్ దెన్ అగైన్ ఎనర్జీ సేవింగ్స్, ఎన్వైరన్మెంట్ సేఫ్టీ, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి బాగా ఫ్యూచర్ రెడీగా కట్టారు. మేనేజ్మెంట్ హ్యాస్ పుట్ ఎ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు దిస్. అంటే
అన్ని కోణాల్లోనే ఆలోచించారు. ఫ్యూచర్లో ఎన్వైరన్మెంట్ నామ్స్ స్ట్రిక్ట్ అవుతాయి కాబట్టి దానికి సరిపడా, ఫ్యూచర్లో మీకు హ్యూమన్ సేఫ్టీ నామ్స్ అవుతాయి కాబట్టి దానికి సరిపడా, మీకు మార్కెట్ ఎంత ఎక్స్పాండ్ అయినా ఇది కేటర్ చేసే విధంగా 22.7 acres ఉంది ఇది. దీంట్లో ఇంకా మీకు ఇది 6 lakhs ఇప్పుడు హ్యాండిల్, అంటే మేము 4 lakhs అనుకున్నాం కానీ మన వరదల్లో 6 lakhs హ్యాండిల్ చేసాం. ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఫర్దర్ మోర్, ఇంకో 2 లక్షలు చిన్న ఎక్స్పాన్షన్తో అయిపోతుంది. సో మీకు ఆ ప్లాంట్ మూసేసినా మేము ఇది నడపగలగటం అనేది చాలా ముందు చూపుతో చేసినది. అది కూడా అన్ని నామ్స్, అంటే టెక్నికల్గా చెప్పాలంటే 60 years దాకా ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇన్స్పెక్షన్కి వచ్చినా దే విల్ గివ్ అస్ ఎ సర్టిఫికేట్. అన్నీ ఉన్నాయి. ఇంకొక 60 ఏళ్ళ దాకా కూడా ఇక్కడ ఏది కూడా అంటే ఇంకా మనకు తెలియదు ఏమన్నా చెప్పలేం, కానీ వాట్ ఎవర్ ఉంది చెయ్యాలి అనుకుని అన్ని చేశారు. మాకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇంతవరకు సర్టిఫికేట్ డినే చేయలేదు. అక్కడ విజయవాడలో ఆ ప్లాంట్ కెపాసిటీ ఎంత అండి? ఆ ప్లాంట్ 6 lakhs అండి. 6 lakhs, ఇది 6 lakhs, 12 lakhs హ్యాండిల్ చేయగలం. సూపర్, అసలు వండర్ఫుల్. సో బేసికల్ గా 12 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు సరఫరా చేయగలిగినటువంటి కెపాసిటీ హ్యాస్ దిస్ కృష్ణా మిల్క్ యూనియన్ అని చెప్పొచ్చు. దీంతో పాటు రేపు ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రెయిన్స్ ఏమన్నా వచ్చినా సరే హ్యాండిల్ చేయగలిగినటువంటి ఆ కెపాసిటీతో ఇక్కడ వీరవల్లి ప్లాంట్ ని కూడా వీళ్ళు సెటప్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా కంప్లీట్లీ ఆటోమేటెడ్ అని చెప్తున్నారు. సో ఇన్ని సేఫ్టీ నార్మ్స్, ఇంత ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ ఓవరాల్ గా ఒక కన్స్యూమర్ పర్స్పెక్టివ్ గా ఆలోచించి సేఫ్ మిల్క్ అందజేయాలి అన్న ఒకే ఒక సంకల్పంతో వీళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి రీసెంట్ గా జరిగినటువంటి స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని అవార్డ్స్ లో దగ్గర 132 పెద్ద లార్జ్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ లో 132 కంపెనీలలో మొట్టమొదటి స్థానంలో అవార్డ్ ని కైవసం చేసుకుంది మన కృష్ణా మిల్క్ యూనియన్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేసి దెన్ మనం మాట్లాడి తెలుసుకుందాం కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చలసాని ఆంజనేయులు గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో లెట్స్ గో. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కృష్ణా మిల్క్ యూనియన్ కైవసం చేసుకోవడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా అభినందనలు. ఇది కృష్ణా మిల్క్ యూనియన్ అనేది 150,000 కుటుంబాలకు చెందినటువంటి రైతులకు చెందినటువంటి అవార్డు రావటం మాకు అందరికీ కూడా చాలా ఆనందదాయకం అమ్మా. సార్ బేసికల్గా స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అంటున్నాం కాబట్టి స్వచ్ఛ మిషన్ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లో పాలు ఒక నిత్యావసర వస్తువు. అది ఎంత క్లీన్గా ఉంటే మన హెల్త్ అంత బాగుంటుంది. చాలా మందికి అపోహలు భయాలు ఉన్నవి, మనం తాగే పాలు స్వచ్ఛమైనవా కాదా. ఇటు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అంటున్నారు కాబట్టి మీరు పాలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసే స్థాయి నుంచి తిరిగి మళ్ళీ ఒక ప్యాకెట్ ఇంటికి వెళ్ళే వరకు ఎంత క్లెన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సార్? అసలు ఆ క్లెన్లీనెస్ రెజీమ్ ఎలా ఫాలో అవుతారు? మీరు చూడండి అమ్మా, రైతు ఉదయాన్నే లెగిసి పొదుగు కడిగి, మహిళలు స్నానం చేసి శుచిగా కాళ్ళు చేతులు కడుక్కునే కనీసం పాలు తీసి అక్కడి నుంచి పాల కేంద్రానికి తీసుకువెళ్ళినాక దాంట్లో ఉన్నటువంటి ఇవాళ అత్యాధునికమైనటువంటి ఎనలైజర్స్ కూడా పెట్టి దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పరీక్షలు కూడా గ్రామంలో చేసి అక్కడి నుంచి అతి దగ్గరలోనే బల్క్ మిల్క్ కూలర్స్ అని పెడతాం జరుగుతుంది. ఆ ప్రాంతానికి చాలా తక్కువ టైంలో MBRT అన్నీ కూడా చూసుకుని ఆ సమయంలోనే ఆ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి అక్కడ కూడా చిల్లింగ్ చేసినాక అక్కడ BMCలో చిల్లింగ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్యాక్టరీకి తీసుకొచ్చినాక పూర్తిగా ఆటోమేషన్ దీని ద్వారా ఎన్నో రకాలైన పరీక్షలు గ్రామంలో పాల కేంద్రంలో పరీక్షలు చేస్తాం. BMCకి వచ్చినాక BMCలో పరీక్షలు చేస్తాం. BMC నుంచి ప్లాంట్కి వచ్చినాక కూడా మీరు కింద చూసే ఉంటారు, అత్యాధునికమైనటువంటి పరికరాల ద్వారా పరీక్షలు చేసినాక ప్రాసెసింగ్ మీకు ఎన్నో రకాలైనటువంటి, ఎందుకంటే చిన్నపిల్లలు పసిపిల్లలకు తాగేటువంటి పాల పదార్థాలు కాబట్టి స్వచ్ఛం అనేదానికి పూర్తి ఉదాహరణ పాలు తయారు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. మీరు ఫ్యాక్టరీలో అవ్వచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే గ్రామంలో పాలు పిదిగేటువంటి మహిళ దగ్గర నుంచి పాలు ప్రాసెసింగ్ అయ్యి తర్వాత లోడింగ్ అయ్యేంత వరకు, లోడింగ్ అయినాక రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్లో వెళ్ళి అక్కడ షాపుల దగ్గర దిగుమతి చేసేంత వరకు కూడా ప్రతి క్షణం మా అధికారులు కానీ కింద గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాల్లో కానీ అన్ని పరీక్షలు అన్ని శ్రద్ధగా కూడా తీసుకున్న తర్వాతే ఆ పోషక పదార్థాలు, ఎందుకంటే ఇవాళ పసిపిల్లలు వృద్ధులు తాగేటువంటి ఇవాళ తక్కువ రేటుకు ధరించేటువంటి పోషక పదార్థాలు
కాబట్టి మేము అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఆ వినియోగదారుడికి అందజేయగలుగుతాం. ఫ్యాక్టరీలో కూడా ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా ఒక్క గడ్డి పరక్ కానీ 24 ఎకరాల ప్లాంట్ ఉందంటే ఈ ప్లాంట్లో చూడండి ప్రతి అంగుళం కూడా మేము శ్రద్ధతో క్లీన్ అండ్ గ్రీన్తో ప్రతి గజం కూడా ఆ రకమైనటువంటి శ్రద్ధశక్తులు తీసుకోవడం వలన 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఎక్కడా ఇబ్బంది లేకుండా 60 సంవత్సరాల నుంచి అది ఎటువంటి ఇబ్బందుల్లో అయినా సరే మేము వినియోగదారుడికి అందజేయగలుగుతున్నాం. వినియోగదారుడు కూడా అదే నమ్మకంతో, విజయ అంటే ఒక నమ్మకం. ఎందుకు కృష్ణా మిల్క్ యూనియన్ కి అవార్డు వచ్చింది? ఇవాళ ఒక స్వచ్ఛాంధ్ర కాదు, FSSAI ఈ సంవత్సరం 14005 అనేది ఒక అవార్డు. లేటెస్ట్గా FSSAI అనేది ఒక థర్డ్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక థర్డ్ పార్టీ అధికారులు కూడా వచ్చి అన్ని రకాలైనటువంటి పరీక్షలు, దీంట్లో వేస్ట్ వెళ్ళే దగ్గర నుంచి కోటకాడి నుంచి ప్రతిదీ కూడా ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు చేసి మాకు 14005 అనే అవార్డుని FSSAI ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఉదాహరణ మేము ప్రతిదీ కూడా ఏదో ఒక 24 గంటల్లో కూడా వీఆర్ ఆన్ ద జాబ్. క్లీన్ అండ్ గ్రీన్లో కానీ పరీక్షల్లో కానీ వినియోగదారుడు అందించే కానీ వాళ్ళు సడన్గా వస్తారు. FSSAI వాళ్ళు ఎవరు చెప్పినారు, ఈ స్వచ్ఛ దీనితో కూడా థర్డ్ పార్టీ చేసింది, ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వం చేయాల, థర్డ్ పార్టీ వాళ్ళు చేసింది. మీరు ఒకసారి చూడండి, ఇవాళ బహుళజాతీయ సంస్థలు కియా అయినా ఐటీ అయినా ఇవన్నీ కూడా బహుళజాతీయ సంస్థలతో పోటీపడి ఒక ఫుడ్ సేఫ్టీ మీరు అన్నట్టు వాళ్ళతో పోటీపడి శుభ్రంగా శుచిగా వినియోగదారుడికి అందజేస్తున్నటువంటి ఈ సంస్థ కాబట్టి వాళ్ళు ఒకళ్ళ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో అవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో అవచ్చు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చెన్నైయాడు చేయడం జరిగింది. అదే ఢిల్లీ FSSAI వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 5-6 ప్రతినిధులు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి ప్రతి చోట కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ప్రతి లోన కానీ ప్లాంట్లో కానీ ప్లాంట్ బయట కానీ ETP దగ్గర కానీ ప్రతిదీ కూడా ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు చేసినాక అది పూర్తిగా మాకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ సర్టిఫికేట్ అనేది రావటం చాలా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మంచి విషయం అమ్మ. ఇది వినియోగదారుడికి కారణం ఏంటంటే మేము ఒక రకాలైన అవార్డు కోసం రివార్డుల కోసం పనిచేయవు. మా ఉద్యోగస్తులు కానీ మా ఎంప్లాయీస్ కానీ అది ఒక పాపభీత్తో ఒక సర్వీస్. పాలు అనేది కోఆపరేటివ్ అనేది ఆ రోజు కురియన్ గారు కానీ ఇది మ్యాక్స్లో ఉంటాయి నందమూరి తారక రామారావు కానీ ఏ ఉద్దేశాలతో అయితే పెట్టారో మా పాలకవర్గాలు కానీ అదే గ్రామాల్లో సంఘాల్లో కానీ ఉద్యోగస్తులు కానీ ఆ డెడికేషన్తో పనిచేయడం వలన మేము ఏ అవార్డుకైనా సరే లభించడం, వినియోగదారుడిగా నమ్మకం కూడా పనిచేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. యూజువల్గా పాలల్లో ఏ స్థాయిలో అడల్టరేషన్స్ జరుగుతూ ఉంటాయి సార్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు కలపడం దగ్గర నుంచి ప్రిజర్వేటివ్స్ ఉండడం నుంచి సహజంగా బయట దొరికే పాలల్లో ఏ స్థాయిలో పాలు కంటామినేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది? అండ్ అది పర్టికులర్ మన కృష్ణా మిల్క్ యూనియన్లో ఒక 3 అంశాలు చెప్పండి సార్. ఇది కేవలం కృష్ణా మిల్క్ యూనియన్కే సొంతం, ఇది కేవలం కృష్ణా మిల్క్ యూనియన్ పాలు మాత్రమే ఇంత సేఫ్ అని మీరు గర్వంగా చెప్పుకునే అంశాలు ఏముంటాయి సార్? ఇవాళ రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి పాలని కల్తీ చేసి దాన్ని షుగర్ కంటెంట్ రకరకాలైనటువంటి చేసి బయట కల్తీ అయిన పాలని లూజ్ మిల్క్ రకరకాలుగా పాలలో షుగర్ ఎందుకు కలపాలి సార్? అంటే దానికి స్వీట్నెస్ రావటం, కొన్ని పౌడర్స్ కొన్ని రకాలైనటువంటి కలపటం వలన వాళ్ళు ఆ స్వీట్నెస్ కోసం ఆ పౌడర్స్ని కలిపి కొంతమంది బయట థర్డ్ పార్టీ వాళ్ళు కొంతమంది చేయడం జరుగుతుంది. మీరు చూశారు ఫ్యాక్టరీలో, మీరు ఆ రకమైనటువంటి మేము సొసైటీలో ఎనలైజర్స్లో ఆ రకమైన పరీక్షలు ఎక్కడైనా ఫ్యాట్లు కానీ SNFలు కానీ ఏదైనా తేడా అయితే ఆ రకమైన పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు చేయడం వలన ఖచ్చితంగా గ్రామంలోనే తొలి సబ్జెక్టులోనే ఎక్కువ ఏమాత్రం తేడాలో తెలిసిపోవడం జరుగుతుంది. 2 బల్క్ మిల్క్ కూలర్స్లో అయినా సరే అటువంటి పరీక్షల్లో ఏ రకమైనటువంటి జరిగినా సరే బల్క్ మిల్క్ కూలర్స్లో అయినా జరుగుతుంది. 3 ప్లాంట్లోకి వచ్చినాక కూడా ఎక్కడ కూడా మేము పూర్తిగా రకరకాలైనటువంటి ఈ మధ్యకాలంలో లీటర్కి 60-70 రూపాయలు రైతులకు పట్టడం, దాని వలన కొంతమంది వ్యాపారస్తులు, రైతు ఎవరు ఆల్మోస్ట్ చేయరు, కొంతమంది మిడిల్ మ్యాన్ చేయటానికి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మా దగ్గర జరగదనే దాంట్లో ఎవడన్నా ఒకళ్ళ చేసినా మేము పట్టుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఆ సొసైటీలోనే పట్టుకుని ఆ గ్రామంలోనే అంటే 24/7 ఒక మిషన్ ఏమన్నా రెడీగా ఉంటారా సార్? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. మాకు మీరు సొసైటీలో చూడండి, మాకు పాలు పోసే రైతులు ఆ సొసైటీలో తెలిసిపోతారు. ఆ గేదె ఎన్ని లీటర్లు పాలు అవుతుంది అంటే మీకు అంత ఇన్స్పెక్షన్ ఉంటుంది అన్నమాట. ఉంటుంది. మీరు చూడండి, మాకు గ్రామంలో ఇవాళ ఎన్ని లీటర్లు ఏ రైతు నాకు 4 గేదెలు ఉన్నాయి, నేను 4 15 లీటర్లు పాలు పోస్తాను. ఆ రకంగా ప్రతిదీ కూడా పాలు పట్టే అతనికే ఆ క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఆ వచ్చే క్వాలిటీ ఉన్న ఎనలైజర్లో దాంట్లో
పాలు ఘన పదార్థాలు పాలు ఏది ఎంత ఉన్నాయి అనేది ఎనలైజర్లో క్లారిటీ వచ్చేస్తున్నాయి. ఓకే. కాబట్టి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అడల్ట్రేషన్ యూనియన్ ప్రాసెసింగ్ జరిగే దగ్గర ఏ రకమైనటువంటి అడల్ట్రేషన్ అదైనా సరే కోఆపరేటివ్లో సంఘమైనా ఎవరైనా సరే అడల్ట్రేషన్ నియంత్రించడానికి కావాల్సినటువంటి మీరు మిషనరీ కూడా చూశారు మా దగ్గర ఉన్నటువంటి ల్యాబ్లో కూడా 2 ల్యాబ్లు ఉంటాయి. ఆ ల్యాబ్లు అవును సార్. మీకు ఆ 2 ల్యాబ్లు ట్యాంకర్ వచ్చిన దగ్గర నుంచి మీరు చూడండి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ మాన్యువల్గా మనుషులతో ఎవరు కూడా పని ఉండదు, పూర్తిగా ఆటోమేషన్. ఇంత సేఫ్ మిల్క్ అందిస్తున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి మీకు రాబోయే కాలంలో మీ విజన్ ఏంటి సార్? ఇంకా ఇప్పటికి 12 లక్షల లీటర్ల కెపాసిటీతో పనిచేస్తున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రేపటి రోజున ఏ విజన్తో ముందుకెళ్తుంది సార్? 6 దశాబ్దాల క్రితం 1954లో 250 లీటర్లతో పామర్లో ప్రారంభమైందమ్మా. ఇవాళ మేము 6 లక్షల లీటర్లు సొంత ప్రొక్యూర్మెంట్తో ప్రయాణం చేస్తున్నాం. అంటే ఇది దశాబ్దాలుగా ఒక నమ్మకంతో కూడింది. అది నందమూరి తారక రామారావు మ్యాక్స్లో తీసుకొచ్చారు. కానీ కృష్ణా మిల్క్ నేను మాత్రం జరిగే సంవత్సరాన్ని ప్లాన్ చేసుకుని, అంటే పనిచేసే వాళ్ళంతా చిన్నాళ్ళు వర్కింగ్ క్లాస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి 4 నెలలకు మేము ప్రాఫిట్స్ ఫైనలైజ్ చేసుకుని సంవత్సరానికి సుమారు 50-60 కోట్ల రూపాయలు 10% కాడికి 4 నెలలకి బోనస్ ఇస్తాం. అవి కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్, రైతు చనిపోతే 50,000 రూపాయలు ఇస్తాం, రైతు ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే 20,000 ఇస్తాం, రైతుల పిల్లల చదువులకు కూడా కొంత ఉపయోగపడతా ఉన్నాం. భవిష్యత్తులో మేము రేటు ఇవ్వటం, అదే కాకుండా కొంత రిజర్వ్స్ని కూడా దాచి, అంటే మనం ఖర్చులు బాను పిల్లలకి తరాలకి ఎట్టా దాచి పెడతాము. యూనియన్ కూడా ఇవాళ 160-170 కోట్లు అయింది. ఇవన్నీ కూడా నేను వచ్చినాక 5-6 ఏళ్ళలో సంపాదించిన యూనియన్ బోనస్లు ఇవ్వంగా, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వంగా, ఎంప్లాయీస్కి మేము సంవత్సరానికి 2 నెలలు బోనస్ ఇస్తాం. ఇవన్నీ చేయంగా మిగిలిన డబ్బులు పెట్టి ఈ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేశాం. ఏదైతే చంద్రబాబు నాయుడు మా నాయకుడు ఒక దార్శనికత, భవిష్యత్తు ఆలోచించాలి, విజన్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ 2045 అంటారు. అంటే భవిష్యత్తు ఆలోచించాలి. మా పాలకవర్గం అందరూ కూడా ఆ భవిష్యత్తు ఆలోచన చేయటం వల్లనే ఇవాళ ఈ ఫ్యాక్టరీని కట్టగలిగాం. అంటే మా ఉద్దేశం కూడా అదే. నేను వచ్చినప్పుడు ఒక 94 కోట్ల రిజర్వ్స్ ఉండేది, ఇవాళ 230 కోట్ల రిజర్వ్ తీసుకోగలిగాం. సంవత్సరానికి 50-60 కోట్లు బోనస్ ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే రైతు వినియోగదారుడి దగ్గర తీసుకునే డబ్బుల్లో కురియన్ గారి సిద్ధాంతం 82% కనుక రైతుకి ఇవ్వగలిగితే కోఆపరేటివ్లో గుడ్ యూనియన్ అని చెప్పేవారు. మేము 84% ఇస్తాం. మీ దగ్గర తీసుకునే ప్యాకెట్ పాలలో మీరు ఇచ్చిన 74 రూపాయలు ఇస్తే దాంట్లో 84% రైతులకి డైరెక్ట్గా ఇవ్వగలిగినటువంటి సంస్థ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ మ్యాక్స్ యాక్ట్లో ఇచ్చినటువంటి సౌలభ్యం వలన ఖచ్చితంగా మేము కాపాడుకోగలిగామమ్మా. కృష్ణా మిల్క్ నేను 6 దశాబ్దాలుగా మాకు ముందు చాలామంది మహానుభావులు, ముత్యాల రాజా గారు, రంగయ్య చౌదరి గారు, ఇప్పుడు మహానుభావులు ఏ ఉద్దేశంతో అయితే డాక్టర్ కురియన్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రేపు 31వ తారీఖున జయం జరుగుతూ ఉంది. వల్లభాయ్ పటేల్ గారు భవిష్యత్తు ఆలోచించి ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఈ రోజున కోఆపరేటివ్ సెక్షన్ కూడా, కోఆపరేటివ్ అంతా కూడా బలోపేతమయ్యి అమూల్ ఏర్పడినా, అమూల్ తర్వాత కురియన్ గారు లాంటి సహకరించి కృష్ణా మిల్క్ ఏర్పడినా వీళ్ళందరికీ కారణం ఒక మంచి వ్యవస్థలో జరిగినటువంటి పరిణామం జరుగుతుంది. కాబట్టి మేము ఆ రైతులకి వినియోగదారులకి కూడా భవిష్యత్తు, నేను కానీ మా పాలకవర్గం కానీ అధికారులు కానీ మేమంతా సేవకులు. పాడి రైతు కృష్ణా మిల్క్ ఓనరు, మేమంతా కూడా వాళ్ళ సేవకులు. మేమంతా కూడా ఆ పాడి రైతు మా ఓనర్కి ఈజ్ అవర్ బాస్. మేము ఏ పాడి రైతుకైనా ట్రాన్స్పరెన్సీగా ప్రతి రూపాయి అకౌంటబిలిటీగా బాధ్యతతో ప్రయాణం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికి బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేయటానికి కలిగిన అన్ని అవకాశాలు కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం. సార్, మీకు కావాల్సినంత స్ట్రెంగ్త్ని, ధైర్యాన్ని, హెల్త్ని ఆ భగవంతుడు అందించాలి టోటల్ మీ కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. శుభాభినందనలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇది అడల్ట్రన్ టెస్టింగ్ కిట్ అండి. ఇది కాక మన దగ్గర కింద ఒక ఎక్విప్మెంట్ ఉంది. విత్ ఇన్ సెకండ్స్ మనకి అడల్ట్రన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చేస్తుంది. సో అది మనకి పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా తెలిసిన తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. ఇది ఫైనల్గా కన్ఫర్మేటరీ టెస్ట్లో ఈ కిట్ని వాడదాం. ఇది ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్, అదైతే 3 సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. సో ఒక ట్యాంకర్ రాగానే మనం ఆ ఎక్విప్మెంట్ కింద ఉంది చూపిస్తాను, ఆ దాంట్లోకి తీసుకెళ్ళాక ఇట్ విల్ షో 64 పారామీటర్స్. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, ఎసిడిటీ అలాంటి నార్మల్ ఇవి కాకుండా మీకు యూ విల్ గెట్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అడల్ట్రెంట్స్ ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, అలాంటివన్నీ మీకు 64 పారామీటర్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఫ్యాట్ కోసం, పేమెంట్ కోసం ఏమైనా వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేశారా,
ఏమైనా షుగర్ లాంటి ఏమైనా అడల్టరెంట్స్ అలాంటివి కాకుండా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. మీకు సోడా అంటారు, హైడ్రోజన్ పెరాక్సైడ్, రకరకాలు ఉన్నాయండి, పొటాషియం పర్మాంగనేట్, ఆల్ ప్రిజర్వేటివ్స్ అన్ని దాంట్లో మీరు పెట్టగానే విత్ ఇన్ 3 seconds యూ విల్ గెట్ అన్ అలర్ట్ ఏమైనా కలిసి ఉంటే. ఒకవేళ అక్కడ మనకు పాజిటివ్ వస్తే దానికి ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్స్ ఓకే. అండ్ రెండోది ఏంటంటే ఆ మెషిన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా క్యాలిబ్రేషన్ కూడా మనం ఇది వాడతాం. ఇందులో చూసి ఇది పాజిటివ్ వచ్చి అది కూడా పాజిటివ్ వచ్చిందా, ఇది నెగిటివ్ వస్తే అది కూడా నెగిటివ్, క్యాలిబ్రేషన్ కోసం ఇది వాడతాం. ఇది కాక దీన్ని ఎఫ్లటాక్సిన్ అంటారండి. ఈ మధ్య ఇది బాగా ఓగ్లో ఉంది. ఎఫ్లటాక్సిన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ల్యాండ్ ఇట్ సెల్ఫ్. ఇదేమవుతుందంటే ఒక యానిమల్ కనుక దాన్ని ఫీడ్ ద్వారా ఎఫ్లటాక్సిన్ తీసుకుంటే అది మిల్క్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ అగైన్ ఇంటూ మిల్క్లో కూడా ఎఫ్లటాక్సిన్ M1గా వస్తుంది, ఎఫ్లటాక్సిన్ M2 ఉంటుంది. అది ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మిల్క్లోకి వచ్చేసరికి మళ్ళీ అది M1, ఎఫ్లటాక్సిన్ M1 ఉంటుంది. సో ఈ ఎఫ్లటాక్సిన్ టెస్ట్ చేయడానికి ఈ కిట్ వాడతాం. ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 6 months డెఫినెట్గా బయట శాంపుల్ పంపిస్తాం, ఇంక్లూడింగ్ అవర్ రా మిల్క్, పాస్చరైజ్డ్ మిల్క్, మన అన్ని సాచెట్స్ మిల్క్ తీసుకెళ్ళి టెస్టింగ్ పంపించి అక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ కిట్ కరెక్ట్ అయినా కాకపోయినా వాళ్ళు HPLC అని దాని మీద చేస్తారు. చేసి మనకి ఇంతవరకు ఎప్పుడు పాజిటివ్ రాలా, ఇన్ కేస్ ఎక్కడైనా పాజిటివ్ వస్తే దాన్ని మనం ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి చేయటం కోసమని చేస్తాం. మనకి ఎప్పుడు మన ఓన్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి ఇప్పుడు దాకా అదేం రాలా. ఇవి ఎఫ్లటాక్సిన్స్ కాకుండా వి టెస్ట్ ఫర్ హెవీ మెటల్స్. హెవీ మెటల్స్ అంటే ఏంటంటే లెడ్, అవన్నీ కూడా రెసిడ్యువల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు బ్యాటరీస్, తర్వాత ఫ్లాపీస్, చిప్స్ అలాంటివి వాడేసి ఈ వేస్ట్ ఉంటుంది కదా, అదంతా ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తే వాటర్లోకి అవి వెళ్తాయి అనమాట. మీకు లెడ్, ఆర్సెనిక్ అలాంటివి వెళ్తాయి. వాటర్లోకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ద్వారా యానిమల్ కనుక అది ఆ వాటర్ డ్రింక్ చేస్తే దాని నుంచి ఏమైనా మిల్క్లోకి సింథసైజ్ అయితే ఇన్ కేస్ అనే దాని మీద దాన్ని ఎఫ్లటాక్సిన్ టెస్ట్లో తెలుస్తుంది మనకి. అక్కడ దాంట్లో కొన్ని వస్తాయి, అవి రానివి మనం ఇక్కడ టెస్ట్ చేస్తాం అనమాట. హెవీ మెటల్స్ అంటాం వాటిని. సో హెవీ మెటల్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ హెల్త్. దాని తర్వాత ఇవి యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అండి. ఇది ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఫర్ మిల్క్ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అనమాట. అంటే యానిమల్కి యాంటీబయాటిక్ ఫీడ్ చేసిన తర్వాత 5 days తర్వాత మనం మిల్క్ సప్లై చేయాలి. అది మనం కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తారు. మన సొసైటీ లెవెల్లోనే వీఆర్ గివింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అలా కాకుండా కూడా ఇన్ కేస్ ఇఫ్ సంబడీ ఈజ్ గివింగ్ మిల్క్, ఆ మిల్క్లో కనుక యాంటీబయాటిక్ రెసిడ్యూ ఉంటే ఇవన్నీ మన కలెక్షన్ సెంటర్ లెవెల్లోనే ఈ కిట్ అవైలబుల్ ఉంది. సో మన వాళ్ళ కలెక్షన్ సెంటర్లో ఏమైనా డౌట్ వస్తే ఇండివిజువల్ ఫార్మర్ దగ్గర కూడా ఈ స్ట్రిప్ పెట్టి టెస్ట్ చేస్తారు. దీంట్లో అన్ని రకాల 5 varieties ఆఫ్ యాంటీబయాటిక్. ఇప్పుడు మీకు యాంటీబయాటిక్స్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి. అన్ని ఇన్హిబిషన్ యాంటీబయాటిక్స్కి కూడా కలిపి టెస్ట్ కిట్స్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం 6 varieties ఆఫ్ యాంటీబయాటిక్స్కి రకరకాల ఇన్హిబిటర్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్హిబిటర్స్. సో అన్ని స్ట్రెయిన్స్కి సరిపడా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఇది ప్రొడ్యూసర్ లెవెల్లో జరిగే టెస్ట్. ప్రొడ్యూసర్ లెవెల్లో టెస్ట్ చేసి ఇఫ్ సంబడీ ఈజ్ బ్రింగింగ్ యాంటీబయాటిక్ విల్ ఆస్క్ దెమ్ టు స్టే ఫర్ 2 more days. ఆ పర్టికులర్ యానిమల్ కి హార్మోన్స్ ఇండ్యూస్ చేశారా లేదా, అది హార్మోన్ ఇండ్యూస్డ్ మిల్క్ లేకపోతే నేచురల్ ప్రక్రియ అనేది? హార్మోన్స్ అనేది యాక్చువల్గా మిల్క్లోకి సింథసిస్ అవ్వదు అనేది గట్టిగా చెప్తారండి. అంటే యానిమల్కి వెళ్తుంది కానీ బ్లడ్లోకి వెళ్తుంది కానీ మిల్క్లోకి సింథసిస్ అవ్వదు అని. బట్ ఇక్కడ మన దగ్గర స్పెసిఫిక్ టెస్ట్ లేదు కానీ దాన్ని మేము ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ టెస్టింగ్ పంపిస్తాం. ఇక్కడ మీరు అడిగింది మంచి క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎ సింగిల్ యానిమల్ దగ్గర మీరు ఇఫ్ యు ఆర్ బయింగ్ మిల్క్ ఫ్రమ్ ఎ సింగిల్ యానిమల్, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మిల్క్, సో మీరు అది తీసుకునే ఛాన్స్. ఇప్పుడు మనం ఇక్కడ 1,50,000 పాడే రైతులు అంటున్నాం. సో మీరు ఎన్ని యానిమల్స్ నుంచి, ఒక 2 లక్షల యానిమల్స్ నుంచి మనం మిల్క్ కలెక్ట్ చేస్తాం. అందులో 1 or 2 ఒకవేళ హార్మోన్ ఇండ్యూస్డ్ మిల్క్ ఉన్నా మీకు ఆ బల్క్లోకి వచ్చేసరికి ఇట్ విల్ గెట్ స్ట్రీమ్ లైన్డ్ అనమాట. అండ్ మీకు ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా. చాలా మంది ఇవాళ పాలు తాగడానికి బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇండ్యూస్డ్ మిల్క్ అని భయపడి ఆగిపోయే రోజుల్లో అట్లీస్ట్ అట్ ది కన్స్యూమర్ లెవెల్ డు వి హావ్ ఎనీ టెస్ట్ టు నో వెదర్ దిస్ ఇస్ హార్మోన్ ఇండ్యూస్డ్ మిల్క్ ఆర్ రెగ్యులర్ హార్మోన్ ఇండ్యూస్డ్ కి లేదు, ఇలాంటి వాటికి ఉన్నాయి. ఈ కిట్స్ ఆర్ అవైలబుల్. ఏది యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ ఉంది, ఎఫ్లటాక్సిన్స్ ఉంది, అన్నిటికీ ఉంది. నేను చెప్పేది ఏంటంటే హార్మోన్ ఇండ్యూస్డ్ మిల్క్ మీకు వద్దు అనుకున్నప్పుడు ట్రై టు బై పూల్డ్ మిల్క్ నో లైక్ ఫ్రమ్ అస్. మీరు సింగిల్ యానిమల్ మీద ఉన్నప్పుడు అన్లెస్ యూ ఆర్ ద ఓనర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియల్ రిలయబుల్ సప్లయర్, యూ డోంట్ నో వాట్ ఈస్ బీయింగ్ ఫెడ్ టు ద యానిమల్ కదా. రా మిల్క్ మీరు ఏదో బిందెలో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, మీకు యానిమల్ సింగిల్ సోర్స్ నుంచి కానీ సింగిల్ హర్డ్ నుంచి కానీ, మీరు ఓన్లీ హార్మోన్ కాదండి, ఒక హర్డ్కి ఉందనుకోండి మాస్టైటిస్ లాంటి ఎఫెక్ట్ అయితే ద ఎంటైర్ హర్డ్ విల్ గెట్ ది ఒక 4 animals ఒక షెడ్ లో పెట్టారు. అంటే ఒక 1,00,000 యానిమల్స్ దగ్గర నుంచి డైల్యూటెడ్ అనేది మీరు అంటున్నారు. అండ్ ఆఫ్టర్ దట్, అండ్ అది ఓన్లీ డైల్యూషన్, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ప్రాసెసెస్ లైక్ పాస్చరైజేషన్, వీ హ్యావ్ హోమోజనేషన్, పాస్చరైజేషన్, వీ హ్యావ్ బ్యాక్టీరిఫికేషన్. సో మీకు అక్కడ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. సో మేము ప్రతిదీ మీకు టెస్ట్ చేసి ఇస్తాం. ఇప్పుడు మీకు ఇచ్చే ప్యాకెట్లో వీఆర్ టెస్టింగ్ ఫర్ ఆల్ దీస్, సో యూ డోంట్ హ్యావ్ దెమ్.
అంతవరకు మీకు గ్యారంటీ ఉంది. మీరు మీరు ఇన్ని స్టెప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా మేడం, హౌ సేఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ మనం ఆ గేదె దగ్గర నుంచి డైరెక్ట్ గా మిల్క్ ప్రొక్యూర్ చేయడం ఎంత సేఫ్? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ మేడం. ఏంటంటే మీరు డైరెక్ట్ తీసుకుంటారు, బట్ వెన్ యు ఆర్ నాట్ మిల్కింగ్ ఇట్, నో యూ డోంట్ నో ద అడర్ ఇస్ హెల్దీ ఆర్ నాట్. యూ డోంట్ నో వెదర్ దట్ అనిమల్ ఈస్ బీయింగ్ ఫెడ్ విత్ హార్మోన్స్ ఆర్ యాంటీబయోటిక్ ఆర్ నాట్. సో మీకు మీ దగ్గర టెస్ట్ చేసుకునే ఫెసిలిటీ లేదు. ఓన్లీ మనిషి మీద నమ్మకం తప్పించి యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పాసిబుల్ లైక్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ప్యూర్ ఆర్ సేఫ్. ఇక్కడ మేము వీఆర్ గివింగ్ దట్ గ్యారంటీ కదా. వీఆర్ టెస్టింగ్ ఈచ్ అండ్ మీకు ఇచ్చే ప్రతి ట్యాంక్ వీఆర్ టెస్టింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ యాంటీబయాటిక్ రెసిడ్యూ, వీఆర్ టెస్టింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అఫ్లాటాక్సిన్, వీఆర్ టెస్టింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ హెవీ మెటల్. సో ఇవన్నీ మేము టెస్ట్ చేస్తున్నాం. వీటితో పాటు మేడం క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ లో ఇప్పుడు మిల్క్ గనక కన్జ్యూమ్ చేస్తే ఎవరైనా, సే ఫర్ ఎగ్జాంపుల్ 6% కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, దట్ ప్రోటీన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ ఆర్ హెల్త్ ఆర్ వాట్ ఎవర్ ఎట్లా చెప్తారు. సో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అని మనకి ఇప్పుడు కన్స్యూమర్ కి తెలుస్తుందా? మేము ఇచ్చే ప్యాకెట్ మీద మీరు ఒక ప్యాకెట్ చూస్తే దాని వెనకాల లేబుల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ లేబులింగ్ ఉంటుంది. దాని మీద మీకు ఆ ప్యాకెట్ లో 100 ml మిల్క్ తీసుకుంటే ఎంత ఫ్యాట్, ఎంత ప్రోటీన్, ఎంత కార్బోహైడ్రేట్, ఎంత యాడెడ్ షుగర్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్, నాట్ ఓన్లీ మిల్క్. వై డు వి హావ్ టు యాడ్ షుగర్ మేడం? No, I'm talking about if there is a product like దూద్ పేడ ఉంది, దూద్ పేడలో యాడెడ్ షుగర్ ఎంత, రైట్. సో మీకు మిల్క్ లో ఉండదు. మిల్క్ లో మీకు ఇది న్యూట్రిషనల్ లేబుల్ అండి. సో దీని మీద మీరు పర్సంటేజ్ RDA ప్రకారం 100 ml తీసుకుంటే హౌ మచ్ పర్సంటేజ్ వస్తుంది కూడా దీని మీద ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో 100 ml ఈ పాలు తాగితే ఇది మన దాంట్లో ఉన్నది ఎంత ఉంది అని, ఇది యాజ్ పర్ పర్సంటేజ్ RDA హౌ మచ్ పర్సంటేజ్ బీయింగ్ met with this. Got it. మీరు మీ ప్రోటీన్ మీరు 70 grams తీసుకోవాలనుకోండి, 100 ml తీసుకుంటే హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ యూ గాట్ ఫ్రమ్ దిస్, Got it. మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. సో నేను చాలా లేవెన్ క్వశ్చన్స్ అడుగుతున్నాను బికాజ్ ఐ హావ్ టు రిప్రజెంట్ ది పబ్లిక్. No, నేను ఆ I'm పాయింట్ very happy to tell you this because నిజంగా అంటే చూడరు, చాలా మంది చూడరు. ఎగ్జాక్ట్లీ. యూజువల్లీ జనాల్లో ఉండే ఒక అపోహ అంటారో దాన్ని, అది నిజమా కాదా మీరే చెప్పాలి. ఆఫ్ కోర్స్ సమ్మర్ సీజన్స్ లో ఎక్కువ పాలు రావు కాబట్టి ఏ పాల ఫ్యాక్టరీ వాళ్ళైనా పాల పొడిని కలిపేస్తారు పాల కోసం. సో ఈ పాల పొడి ఈజ్ నథింగ్ బట్ అగైన్ విచ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. పాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని దాచి డ్రై చేసి తీసిన పౌడరు ఇవాళ ప్రిజర్వేటివ్స్ తో కలిపిన ఓ మిల్క్ అని అంటారు. దీనికి ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు అడిగింది కరెక్ట్, చాలా మందికి ఇది అనుమానం, కానీ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినా దట్ ఒక యానిమల్ ఇట్ విల్ బీ ఇన్ మిల్కింగ్ స్టేజ్ ఫర్ ఓన్లీ అప్ టు 9 months అండ్ అదర్ 3 months డ్రై పీరియడ్ ఉంటుంది ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ ద సీజన్ ఆల్సో ఈస్ ద సేమ్. మీకు జూలై నుంచి జూన్, మే నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ యూ విల్ బి అ డ్రై పీరియడ్. అండ్ వన్స్ ఇట్ గివ్స్ బర్త్ టు ఎ బేబీ అండ్ లాక్టేటింగ్ పీరియడ్ అంటాం. వన్స్ మా ఫ్లష్ సీజన్లో విల్ గెట్ మోర్ దాన్ 30%, 50% మోర్ మిల్క్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దాన్ని మేము ఏం చేస్తామంటే, ఇట్స్ ట్రూ దట్ వీ మేక్ పౌడర్ అండ్ బటర్ బట్ నాట్ విత్ ప్రిజర్వేటివ్స్. దేర్ ఇస్ బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది మనకి. మిల్క్ని ఏం చేస్తాం, కండెన్స్ చేస్తాం, దాన్ని పౌడర్గా డ్రై చేస్తాం. వన్స్ ఆల్ మాయిశ్చర్ ఈస్ ఇవాపరేటెడ్ ఇట్ విల్ స్టే గుడ్ ఫర్ 18 months. యూ నీడెంట్ యాడ్ ఎనీథింగ్, ఏం అక్కర్లేదండి. ప్రాసెస్ ఉంది, ఇది వాళ్ళ కొత్త ప్రాసెస్ కాదు, ఇట్స్ ఓల్డ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కాల్డ్ స్కిమ్ మిల్క్ పౌడర్. ఆ పౌడర్ అండ్ బటర్ని మనం -18లో డీప్ ఫ్రీజ్లో పెడతాం. అక్కడ మనం డీప్ ఫ్రీజ్ -18లో బటర్ని స్టోర్ చేస్తాం. పౌడర్ కెన్ బి స్టోర్డ్ ఎట్ రూమ్ టెంపరేచర్, ambient రూమ్ టెంపరేచర్, బోత్ హ్యావ్ 18 months షెల్ఫ్ లైఫ్. సో మనం వితిన్ 7-8 months మనకి సీజన్ వచ్చినప్పుడు, ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు మీరు స్టార్ హోటల్స్కి వెళ్తే దే విల్ నాట్ బై దిస్ మిల్క్, they will use powder only because endukante that powder is dried at 200 degrees centigrade, so zero bacteria, total ga zero bacteria. So star hotels lo vallu em chestaru, they use powder to make your coffee. They don't use milk even in the season when you get full milk also because of zero bacteria, a flavor వేరు ఉంటుంది, 100% సేఫ్. ఆ పౌడర్ మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతే పంక్చువల్ గా ఆనెస్ట్ గా వేస్తారు. బికాజ్ అది ఓన్లీ మీరు చెప్పినట్లే ఇప్పుడు ఆ మిల్కింగ్ ఫేజ్ లోనే పౌడర్ తయారు చేస్తారు, కానీ ఎప్పుడు చూసినా అవి రెడీ టు యూజ్ అన్నట్లే విత్ ఇన్ ఎక్స్పైరీలోనే ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు మీరు చూస్తే ఆ పీరియడ్ లోనే మ్యానుఫ్యాక్చర్ కనపడుతుంది. మేబీ దేర్ ఆర్ సమ్ నార్త్ లో కొన్ని ఉంటాయి, దే హ్యావ్ ఓన్లీ పౌడర్ తప్ప ఇంకోటి లేని ఫ్యాక్టరీస్ కొంతమంది ఉన్నారు, దే డోంట్ హ్యావ్ లిక్విడ్ మిల్క్. సో వాళ్ళకి వచ్చిన కొద్ది మిల్క్ ఆ టైంలో చేసుకోవచ్చు, ప్రాబ్లమ్. సో మాకేంటంటే మాది మార్కెట్ లిక్విడ్ మిల్క్ మాది మెయిన్ కాబట్టి, మిల్క్ అండ్ కర్డ్ మాకు సమ్మర్లో వచ్చినప్పుడు మేము మన పౌడరే, మన బటర్ని మేము చాలా సేఫ్గా దాన్ని దాసి మళ్ళీ కలిపి మీకు ఇస్తాం అనమాట, అంతే, కస్టమర్కి ఇస్తాం. అదర్వైజ్ దెర్ ఇస్ నో ప్రిజర్వేటివ్. అండ్ మీరు ఒకటి గమనిస్తే ఆ టైంలోనే మాకు చాలా మంచి, అంటే హైయెస్ట్ సేఫ్టీ మిల్క్ కూడా వస్తుంది బేసిక్గా. ఇప్పుడు మీకు వేరే కంటామినేషన్ ఉండదు, చక్కగా మంచి డ్రై అయిపోతుంది జీరో బ్యాక్టీరియాతో. మనం మంచి హైజీనిక్ కండిషన్స్లో దాన్ని స్టోర్ చేస్తాం, మళ్ళీ రీయూజ్ చేస్తాం, మళ్ళీ పాస్చరైజ్ చేస్తాం, హోమోజనైజ్ చేస్తాం, ఎవ్రీథింగ్.
సో ఇట్ ఈస్ 100% సేఫ్ అండి. సేఫ్. విచ్ ఈస్ నాట్ సేఫ్ ఈజ్ హర్డ్ లో కొన్న మిల్క్. మీరు డైరెక్ట్ కొన్న మిల్క్ సపోజ్ ఒక యానిమల్ కి ఏదైనా మాస్టైటిస్ వస్తే ఇట్ విల్ బి ఎఫెక్ట్ ఆల్ ది యానిమల్స్. అంతా మీరు మిల్క్ చేసినప్పుడు యూ విల్ నాట్ సీ బ్యాక్టీరియా ఇన్ యువర్ నేకెడ్ ఐ. గాట్ ఇట్ మ్యామ్, గాట్. సో అన్ని సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవుతున్నటువంటి ఇట్లాంటి కంపెనీస్, ఎస్పెషల్లీ ఇవాళ నేనైతే ఈ కృష్ణా మిల్క్ యూనియన్, విజయ మిల్క్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐ గెట్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఎంత సేఫ్టీ ప్రెజర్స్ ఫాలో అవుతారు, ప్రిజర్వేటివ్స్ కి సంబంధించి అంటే ఎన్ని టెస్టులు చేస్తారు, ఒక శాంపుల్ ని బయట పబ్లిక్ కి ఇచ్చే ముందర ఎన్నిసార్లు దాన్ని స్క్రీన్ చేసి, పాస్టరైజ్ చేసి, హోమోజనైజ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఒక సేఫ్ ప్రోడక్ట్ మన ఇంటి దాకా చేరుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి వరకు ఆ పాలకి సంబంధించిన మిత్స్ అన్ని బస్ట్ ఆఫ్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎస్, మీరు చెప్పిన అన్ని డౌట్స్ ఓకే ప్రివైల్ అవ్వమని నేను అన్నాను, బట్ ద సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నారు, డూ దే హ్యావ్ డైరీ ఫార్మ్స్, అంటే మన కలెక్షన్ కరెక్ట్గా ఉందా, బయట వాళ్ళ మీద ఆధారపడుతున్నామా, మన ఓన్ కలెక్షన్ మనకు ఉందా లేదా చూసుకుని తీసుకుంటే సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.